యోగాసనంతో పాటు ప్రాణాయామం. భస్త్రిక, వీలు కాని వాళ్ళు భస్త్రికాసనం చెయ్యాలి. దీర్ఘశ్వాస తీసుకుంటూ చెయ్యాలి. ఎవరికైనా కష్టంగా ఉంటే అభ్యంత ప్రాణాయామంతో పాటు చెయ్యండి. ఎవరికైనా నాభి బయటికి వచ్చి ఉంటే సహజీశాసనంతో కలిపి కపాల్భాటి కూడా చెయ్యాలి. ఎవరికైతే కొలైటిస్ ఉంటాయో, హైబిఎస్ ఉంటుందో, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే, ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, క్రియేటినైన్ పెరిగిపోయి ఉంటే, వారి శరీరంలో ఇబ్బందులు ఉంటే, అలాగే ఎవరికైనా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే, ఫిలిపియన్ ట్యూబ్ క్లోజ్ అయి ఉంటే, ప్రాస్ట్రేట్ ఉంటే, యూటీఐ ప్రాబ్లం ఉంటే, అలాగే CA25 పెరిగిపోయి ఉంటే చేయండి. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రాస్టేట్ పెద్దదైన వాళ్ళు, శరీరంలో ఎటువంటి గాయాలు ఉన్నా ఎలాగైతేనేం 10 నిమిషాలు చేశారు. ఏదో గొప్ప విషయాన్ని సాధించినట్టుగా మీ మనసులో ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కేవలం మాటలతో మీరు అనుభూతి చెందలేరు. లేక చదివో రాసుకునో ఎక్కడ ఎలాగైనా సరే యోగా మాత్రం మీరు చెయ్యాలి. యోగం చెప్తుంది, ఆసనం, ప్రాణాయామం, ధ్యానం చెప్తుంది, సత్యం చెప్తుంది. పది నిమిషాలు చేయగానే స్వయంగా మీరే చూస్తారు, అరే బాబాజీ చెప్పినట్టే జరిగిందే అనుకుంటారు. నాకు షుగర్ తగ్గిపోయింది, నేను ఇన్సులిన్ ఆపేశాను, నాలోని క్రియేటినిన్ సరిపోయింది, నాకు ప్రాస్టేట్, యూట్రస్, ఓవరీల్లో గాయాలుండేవి, యూట్రస్ పెద్దదైంది, పెద్ద పెద్ద గెడ్డలు, ఉల్లిపాయలాగా బంగాళదుంపలాగా ఉన్నవన్నీ పగిలిపోయాయి. పాలిసిస్టిక్ ఓవరీ, పాలిసిస్టిక్ కిడ్నీ, PCOD కూడా నయమైంది. ప్రోస్టేట్ ఎంతో పెద్దగా ఉండేది, పెద్దదైపోయింది. 60 గ్రాములు ఉండేది, ఇప్పుడు 20 గ్రాములకు తగ్గిపోయింది. PSA లెవెల్ ఎక్కువైపోయింది. సొరకాయ జ్యూస్ తాగగానే నార్మల్కి వచ్చింది. మిరియాలు, తులసి కూడా తీసుకున్నాను. కడుపులో క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్కి ఏం చేయాలి? సొరకాయ జ్యూస్ 1 గ్లాస్, తులసి దళాలు 5 నుంచి 11 దళాలు చాలు. అలాగే 3 నుంచి 5 మిరియాలు చాలు. ఆ తర్వాత 1 వారం నుంచి 1 నెలలోగా ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిపోయింది. ఇది నేను ఏ పుస్తకాల్లోనో చదివిన విషయం మీకు చెప్పడం లేదు. ఇప్పుడే కైలాష్ అని ఒక పురోహితుడు వచ్చాడు. బాబాజీ, నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండేది, అది 2 వారాల్లో రిపోర్ట్ వచ్చింది, 2 వారాల్లోనే తగ్గిపోయింది బాబాజీ అన్నాడు. ఇది అద్భుతమైన విషయం కదా. ప్రోస్టేట్ పెరిగిపోయింది, 40, 45, దాదాపు 50 వరకు వెళ్ళిపోయింది. PSI పెరిగిపోయింది. CA25 ఉన్నవాళ్ళైతే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రోస్టేట్ మళ్ళీ 17 గ్రాములకి తగ్గిపోయింది, అది 50 గ్రాముల వరకు పెరిగిపోయి ఉన్నది. అలాగే కడుపులో క్యాన్సర్ ఉన్న సహోదరి ఇక్కడే కూర్చునుంది. ఇప్పుడు కూడా తగ్గిందో లేదో నాకు తెలీదు. ఆమెకు కడుపులో క్యాన్సర్ ఉండేది, 20 ఏళ్లగా నన్ను ఫాలో అవుతోంది. స్వామీజీ మీరే చెప్పారు పెరుగులో, నాకు ఎవరో చెప్పారు, నేను ఆమెకు చెప్పాను, పెరుగులో తులసి దళాలు వేసుకుని తాగండి, 21 నుంచి 50 వరకు తీసుకోవచ్చు. బాబాజీ, నేను 21 దళాలను ముక్కలుగా చేసి వాటిని పెరుగులో వేసుకుని తింటూ వచ్చాను. అలాగే ప్రాణాయామం గురించి చెప్పారు కదా, అది అరగంట గంట చేస్తూ వచ్చాను కపాల్భాటితో పాటు. ఇప్పుడు నా కడుపులో క్యాన్సర్ తగ్గిపోయింది బాబాజీ. ఈ కడుపులో క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఓవరీలో క్యాన్సర్ 2 నెలల్లో తగ్గిపోతుంది, 2 నుంచి 3 నెలల్లో తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్క గంట కపాల్భాతి చేస్తూ ఉండాలి. పవనముక్తాసనం ఇలా, తర్వాత ఉత్తాన పాదాసనం, వీటిని 3 రౌండ్లో 5 రౌండ్లో చేయాలి. పాలిసిస్టిక్ ఓవరీ, పాలిసిస్టిక్ కిడ్నీ నయం కాదని ఈ ప్రపంచమే చెప్తోంది. అది నిజం కాదు, నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు మీరు అడగచ్చు, బాబాజీ మీరు బూటకమా ఈ ప్రపంచం? ఇప్పుడు ప్రపంచం బూటకమని నేను చెప్తే అందరూ నా వెనకాల పడతారు కర్రలు తీసుకున్నాను కొట్టడానికి. అందువల్ల ఈ ప్రపంచాన్ని చూసి నేను ఒకటే చెప్తాను, ఇది అమాయకమైంది, అవివేకమైనది.
దానికి తెలీదు, దానికి అనుభవాలు లేవు. యోగాది, యజ్ఞానిది, ఆయుర్వేదానిది, ప్రకృతి చికిత్సది, అలాగే ఆధ్యాత్మిక జీవన శైలిది, వాటిని అనుసరించనే లేదు. అంటే ఎప్పుడు బెల్లం తినని వాడికి బెల్లం తీయగా ఉంటుంది అనే విషయం ఎలా తెలుస్తుంది? 99% నుంచి 100% వరకు మీరు మీలోని రుగ్మతలను మీ పూర్వీకుల జ్ఞానంతో, మీ పురుషార్థంతో, మీ నిశ్చలమైన బలంతో మీకొచ్చిన ఎలాంటి పెద్ద పెద్ద రోగాలైనా పరాజితులను చేయొచ్చు. నేను ఈ విషయంలో విజయం సాధించాను. ఉత్తాన పాదాసనం 30 క్షణాల నుంచి 1 నిమిషం వరకు చేసి అభ్యసించండి. కొంతమంది అయితే 10-15 సెకండ్లు చేసి నిరుత్సాహపడుతుంటారు. ఒక్కసారి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే నష్టమేముంది, కానివ్వండి. నౌకాసనం చేద్దాం. ఆ తర్వాత సేతుబంధాసనం, పాదముష్టాసనం, అలాగే సర్వాంగాసనం, సలాసనం కూడా చేద్దాం. ఎవరెంత చేయగలరో చేయండి.